వాళ్ళు నవీన్ యాదవ్కి అవకాశం రావద్దని ఈ రోజు గారు 2018లో 23లో కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు ఒత్తిడికి గురి చేసి నాకు అవకాశం రాకుండా చేసిందే బీఆర్ఎస్. అది కాకుండా నా జీవితం పాడు చేసిందే బీఆర్ఎస్. నవీన్ యాదవ్ మీద ఎన్ని కుట్రలు చేసినా భగవంతుడు కాపాడుకుంటూ వచ్చిండు. ఈరోజు దేవుడి రూపంలో, రేవంత్ అన్న రూపంలో, పెద్ద మనుషులు కాంగ్రెస్ రూపంలో నాకు మా పబ్లిక్ని కాపాడుకోనికే నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పి మళ్ళా నవీన్ యాదవ్ రౌడీ షూటర్ అని ఏదో పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది రాసింది. నా మీద ఏమైనా రౌడీ షీట్ ఉందా, నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్నీ కూడా కోర్టులో జరుగుతున్నాయి. ఒక్క కేసు ప్రూవ్ చేసినా నేను రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోనికి సిద్ధం. నా మీద పెట్టిన కేసు ఫాల్స్గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయంకి పక్కన తప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళీ నిన్న మీరు అడిగినట్టు ప్రచార రథం నేను వీడియో చూసిన ఏదో తగలబెడతాను డైలాగులు కొడుతున్నాడు. మా పబ్లిక్కి తెలిస్తే నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీమ్తోనే నా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే 17-18 సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ ఈడి వరకు నా ప్రయాణం జరిగింది. భవిష్యత్తు కూడా అట్లనే ఉండాలని అనుకుంటాం. మా పిల్లలు ఎవరికి కూడా తగలబెడతాడు అన్న విషయం తెలియదు. దానికి లీగల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ అయింది. పోలీస్ విల్ టేక్ యాక్షన్. ఫర్దర్గా బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్, నా ప్రాంతం, ఎక్కడి నుండో వచ్చి ఈడ మనుషుల్ని కొడతాం తగలబెడతాం అంటే మీరు కాదు కదా, మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరేమన్నా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓటు అడగండి, అభ్యంతరం లేదు. అనవసరంగా పర్సనల్గా టార్గెట్ చేసి వ్యక్తులను టార్గెట్ చేసే ఉద్దేశంతో నీటికి వస్తే మాత్రం ఎవరు కూడా మీ ఇల్లులు కూడా మీ గల్లీలు దాటరు. ఉన్నారు కాంగ్రెస్లో చిన్న చిన్న ఆకు రౌడీగాళ్ళు, ఇంత రౌడీగాళ్ళు ఉన్నారు. వాడు ఇట్లా అట్లా, నేను ఒక మాట అడుగుతా, మీరు ఆలోచించుకోండి. వాడు గెలవకముందే గింత నిలుగుతాండు, పొరపాటున గెలిచి నాకు ఏమవుతుంది? ఇడ్లీ బండిలు, కూరగాయల మార్కెట్లు, ఇస్త్రీ షాపులు, సెలూన్లు వదులుతాడా దేన్న? అందరు ఆగం చేయడు. మరి గసంటోలో కోట్లు ఎత్తామా? ఆగం అవుతామా? కాకుర్రి, నేను గదే చెప్తున్నాయి. 10 ఏళ్ళు సుకూన్గున్నాం, ఇప్పుడు ఆగం కావద్దు. రెండోది, మీరు కూకట్పల్లి ఎమ్మెల్యే సాబ్తో కూడా నేను మాట్లాడతా. ఆ మోతీనగర్లో కూడా నాకు షఫీ చెప్పిండు, ఆడ కూడా మీరు ఇదివరకు శుక్రవారం పెట్టుకుందిరా, అట్లే నడిపించేటట్టు కూడా నేను చెప్తా. ఎమ్మెల్యే కూకట్పల్లి కూడా మనోడే, మన పార్టీడే, ఆయనకు కూడా చెప్తా. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కూడా మళ్ళీ మన పార్టీ గెలుస్తుంది, ఎవడు కూడా ఆపలేడు. మళ్ళీ చెప్తున్నా నేను, వాడు ఒక్కటే నమ్ముకున్నాడు. ఇప్పుడు బెదిరిస్తాడట, ఏమని? మీరు ఓట్లు వేయకుండా బెదిరిస్తారట, కాదంటే దొంగ ఓట్లు ఎత్తారట, ఇక లేదంటే ఆఖరికి పైసలతో కొనెత్తారట. అన్నీ మనకి ఎరుకున్న ఉపాయాలు, ఇవేం తెలివనియం కాదు. వానికి ఎంత తెలివి ఉందో మనకు అంతకంటే ఎక్కువ తెలివి ఉంది. మన తెలంగాణలో సామెత చెప్తారు, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందట. కాబట్టి మీరు అంత తెలివిగా మీరు కూడా ఆలోచన చేయాలి. ఆ సభి